సమాచారం మేరకు సార్ కమిషనర్తో గారితో కలిపి నంద్యాల మీ మున్సిపాలిటీలో ఒక కమిషనరు, ఒక అసిస్టెంట్ కమిషనరు, అసిస్టెంట్ సిటీ ప్లానరు, అకౌంట్ ఆఫీసరు, అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, టౌన్ ప్లానింగ్ బిల్డర్, ఓవర్సర్స్, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్ వీళ్ళు ఒక్కొక్క పోస్ట్లో ఉన్నారు. సీనియర్ అసిస్టెంట్లు 4 ఉన్నారు, జూనియర్ అసిస్టెంట్లు 10 మంది ఉన్నారు, హెల్త్ విజిటర్ 1 ఉన్నారు, మెటర్నిటీ అసిస్టెంట్ 1 ఉన్నారు, ఫార్మాసిస్ట్ 1 ఉన్నారు, బిల్ కలెక్టర్లు 3 ఉన్నారు, రికార్డ్ అసిస్టెంట్లు 5 మంది ఉన్నారు, అటెండర్లు 8 మంది ఉన్నారు, స్వీపర్లు 2 ఉన్నారు, వాచ్మెన్లు 2 ఉన్నారు, మేనేజర్ 1 ఉన్నారు, వాటర్ ఉమెన్ 2 ఉన్నారు, వాచ్మెన్ 1 ఉన్నారు. సార్ మీరు 600 మంది పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్య విభాగానికి సంబంధించి రెగ్యులర్ ఉద్యోగులు 114 మంది, అవుట్సోర్సింగ్ కింద 347 మంది పనిచేస్తున్నారని మీరు సమాచార చట్టం ప్రకారం నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మొత్తం టోటల్గా మీ దగ్గర 600 మంది చిల్లర పనిచేస్తున్నారు. ఇది ఎవరి పరిపాలనలో, ఏ గవర్నమెంట్ హయాంలో మీరు నియమించబడినారు వీళ్ళంతా? అంటే అది ఆ పోస్టులు కొన్ని మీరు చెప్పిన రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. అది 010 నుంచి కొన్ని పోస్టులు ఏమో ప్రకారము 331 మంది ఉన్నారు ప్రస్తుతానికి అని. ఇది ఎప్పుడు ఇచ్చింది నాకు? 21/10/2021 శానిటేషన్ వాళ్ళు, 331 శానిటేషన్, 250 మంది ఇంజనీరింగ్లో ఉన్నారు, వాటర్ వర్క్స్లో కానీ స్ట్రీట్ లైటింగ్లో కానీ. సార్ మీకు నంద్యాలలో ఇల్లు ఉన్నాయి, వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వేకెంట్ సైట్స్ ఉన్నాయి, దాని కింద పన్నులు వసూలు చేస్తున్నారు కదా. సంవత్సరానికి ఎంత వస్తుంది సార్? ఎన్ని కోట్లు వస్తుంది సంవత్సరానికి? యావరేజ్ కానీ మన కలెక్షన్ వచ్చేసరికి 22 కోట్లు. కొన్ని కోర్టు కేసులు అయితేనేమి, రోడ్ వైండింగ్లో పోతేనేమి 22 నుంచి 23 కోట్లు వస్తుంది. సార్ మాకు కాలము 2022కు మీకు 44,96,55,000 ఇంటి పన్నులు వస్తుంది. మీరు 44 కోట్లు ఇంటి పన్నులు రావాలి. చూడండి మీరు, నేను కన్ఫ్యూజ్ అయ్యి 44 లక్షలు చెప్పినాను సార్. ఇయర్ తోటి వేసాం, చూడండి ఇయర్ తోటి వేసాం. ఇది 1 సంవత్సరం ఆదాయం కాదు, 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. సరే, అట్లయినా కూడా 44 కోట్లు 4 సంవత్సరాలు మనకు ప్రాపర్టీ ట్యాక్స్. ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది సార్? ఇంటి పన్నుల గురించి ఎంత ఆదాయం వస్తుంది? మనకు డిమాండ్ 20 కోట్లు. డిమాండ్లో మనకు యావరేజ్ మీద ఒక 14 నుంచి 15 కోట్లు, ఒక సందర్భంలో 16 కోట్లు సార్. ఖాళీ స్థలాల మీద కూడా 1,30,00,000 ఖాళీ స్థలాలు వచ్చే పన్ను తక్కువ ఉంటుంది. వాటర్ ట్యాక్స్ మీద 3 కోట్లు ఇయర్లీ డిమాండ్. 3 కోట్లకు గాను ఒక యావరేజ్ మీద 2.5-3 కోట్లు అట్లా వస్తుంది. కొంత అరియర్ ఉంది, అదే అరియర్ కూడా కలెక్ట్ చేస్తాం. కుళాయి పన్నుల గురించి కూడా అదే 3 కోట్లు 25 లక్షల, 1,25,00,000 కుళాయి పన్నుల ఆదాయం వస్తుంది. 3 కోట్లు వస్తుంది. 3 కోట్లు వస్తుంది. 3 కోట్లు సంవత్సరానికి వస్తుంది. సార్ మీరు నంద్యాల పట్టణంలో ఈ 2019 నుంచి 2024 వరకు చాలా సెవెరల్ వర్క్స్, అంటే 412 వర్కులు చేసినారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. దాదాపు 75,84,00,000 చిల్లర పనులు చేశారు. దీంట్లో ఈ 412 పనులలో బినామీ పేర్లతో ఎటువంటి పనులు చేసుకోకుండా డబ్బులు డ్రా చేసినారనే అభియోగం ఉంది. ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. అనుకోవడం అనే దానికంటే మనకి ఇస్తే వాటిని వెరిఫై చేయాలి తప్పకుండా. ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని ఏదన్నా మిస్యూజ్ చేస్తుంటే తప్పనిసరిగా మీరు కానీ మనం ఎవరం కూడా దాన్ని సహించు. అందుకే సార్ సంబంధించినట్టు దాని సందర్భంగానే ఈ రికార్డులన్నీ కాల్చివేయడం అయింది, ఈ రెజల్యూషన్ బుక్ను కూడా మాయం చేయడం అనేది ప్రజల అభిప్రాయం. దాంట్లో భాగంగానే ఇవన్నీ బయటపడుతుంది. ఎక్కడ రిజల్ట్ చేసినా ఈ రెజల్యూషన్ పోయింది. దీనిపైన మీరు ఏమైనా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలి? రెజల్యూషన్ అయితే పోలేదు. మీ పాత రెజల్యూషన్, పాత ఏ ఇయర్ పైన రెజల్యూషన్ బుక్లు మిస్ అయినాయా? ఇప్పుడు 2018 నుంచి ఉన్నాయి. అంతకుముందు కౌన్సిల్ కూడా ఈ పాయింట్ రేజ్ చేసినారు.
ఒక సంవత్సరం రికార్డులన్నీ కాలిపోయినాయి, గుర్తుందా మీకు? ఏ సంవత్సరం నుంచి కాల్ చేశారు? 14లో జరిగింది. 14 ఎలక్షన్స్ సార్. ఇది మీడియా మిత్రులు కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది. ఏ 14 సంవత్సరం? కాదన్న, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి, కౌంటింగ్ అక్కడ జరుగుతుంటుంది, ఇక్కడ కాలిపోయింది. కర్నూలులో కౌంటింగ్ జరిగింది. ఎప్పుడు ఏ ఇయర్? 2014 ఏ ఇయర్? కాదు. 2014. సరే, ఒక రెజల్యూషన్ బుక్ను అయితే తప్పుడు బినామీ పేర్లతో పెట్టుకొని బినామీ పేర్లతో డబ్బులు రాసుకొని ఆ బుక్ను కనపరాకుండా చేసినారని మున్సిపల్ అథారిటీస్ వారి మీద అభియోగం ఉంది. సార్, దాని మీద కూడా మేము సమాచారం తీసుకుంటాం. సమాచారం తీసుకున్నాక ఇది చేస్తాం. కమిషనరు స్టేషన్ ఆఫీసర్కు పంపించారు. దాంట్లో మేమందరం కూడా, నన్ను కూడా చేర్చారు. నేను ప్రశ్నించినందుకు, అంటే ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించే తట్టున్నారు మీ పురపాలిక శాఖ అధికారులు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉంది. ప్రశ్నించేందుకు కేసు పెట్టినారు. దానికి కంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి ఉంది. మేము నోటీసులు కూడా ఇచ్చాం. దౌలత్ ఖాన్ విషయంలో కూడా మీరు అతని కుటుంబం నుంచి అప్లికేషన్ వస్తే పరిశీలించి న్యాయం చేయండి. లేదనుకుంటే కన్నా వైకేరియస్ లైబిలిటీ, అంటే మీ మున్సిపల్ సిబ్బంది చేసిన ఘనకార్యాలకు బీయింగ్ యాజ్ ఎ కమిషనర్ వైకేరియస్ లైబిలిటీ మీద ఉంటుంది, మీ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని మీద కాంపెన్సేషన్ వేయడానికి నా సొంత ఖర్చులతో పెట్టుకొని దౌలత్ ఖాన్కు న్యాయం చేసేదానికి నేను పోరాడతానని చెప్తాను. సార్, ఇప్పుడు మున్సిపల్ పార్క్ ఉంది కదా సార్, మెయింటైన్ చేస్తున్నారు, లేదంటే ఎవరికైనా ప్రైవేట్గా ఇచ్చినారు సార్? ఎక్కడ? ఏ పార్క్? ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర సార్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పుడు మున్సిపాలిటీ దీంట్లోనే ఉంది. వాళ్ళు మున్సిపాలిటీ లిమిట్స్ ఉంది సార్. గతంలో ఏదో జరిగింది, దాన్ని గతంలో జరిగింది కదా సార్, గతం కాదు, గత 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. ఇప్పుడు మొన్నైతే లోపల చిరు వ్యాపారస్తులు ఉన్నారు సార్, వాళ్ళని కాల్ చేయించినారు, బాగానే ఉంది, ఏదో పార్క్ డెవలప్మెంట్ చేయాలి ఇంకోటి అని. ఇంకా కొంతమంది అట్లా ఉన్నారు కదా సార్ దాంట్లో. ఉన్నారా? ఇప్పుడు చిరు వ్యాపారస్తుల్ని వాళ్ళని అందరిని అయితే కాల్ చేయించినారు. ఈ యోగా సెంటర్ వాళ్ళ మీద కూడా కొన్ని అభియోగాలు వచ్చినాయి కదా సార్, మీరు కూడా చూసింటారు. వచ్చిందా సార్ మీ దృష్టికి? వచ్చింది. మళ్ళీ చిరు వ్యాపారస్తుల మీద ఏదో బీదా బిక్కా వాళ్ళ మీద ఉన్నారు, కానీ ఇదెందుకు ఖాళీ చేయలేకపోయినారు సార్? ఇప్పుడు మీరు ఏదైతే యోగా సెంటర్ను ఖాళీ చేయించినారు కదా, వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్షన్ చేసినారు? వాళ్ళని కూడా ఖాళీ చేసి ఎవరికన్నా మీరు ఒక సొసైటీకి కానీ దేనికన్నా మీరు ఇచ్చినారా డెవలప్మెంట్ కింద? వెరిఫై చేయిస్తాను. వెరిఫై కదా సార్, మీకు తెలిసింటారు కదా ఇన్నెల్లో వెరిఫై ఏమని చెప్పండి. నేను ఇప్పుడు మీకు చెప్పాను, నేను అది గతంలో ఎవరో చేశారు, మేము దాన్ని టేక్ ఓవర్ చేశామని ఇప్పుడు చెప్పాను. అట్లా సార్, ఉన్న అభియోగం ఏమంటే ఎట్లానో మీరు చెప్తే అదే సార్, ఉన్న అభియోగం ఏమంటే లోపల చిరు వ్యాపారస్తుల దగ్గర నెల కిందనే అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు ఏదో ఒక గ్రూపు వాడుకున్నారని చెప్పి అభియోగం ఒకటి ఉంది. ఎవరు వసూలు చేసినారంట, ఇప్పుడు చేసినారు ఎంక్వైరీ చేయండి సార్. 7 ఏళ్ళ మీరు వాటి ఏదన్నా మీరు చెప్పేది ఉంటే ఊరక జనార్థికంగా మాట్లాడినట్టు కాకుండా వాళ్ళ వ్యాపారస్తులను మేమే ఖాళీ చేయించాం. మీరు రాతపూర్వకంగా ఇదిగో పలానా సుబ్బరాయుడో పలానా వెంకటయ్యో ఇప్పుడు చెప్పారు కదా పెద్దవాళ్ళు, అట్లా మీరు ఏదన్నా ఇదిగో ఆయన దగ్గర ఇదిగో ఇంత డబ్బులు తీసుకున్నాడు అని అంటే దాని మీద వెరిఫై చేయిస్తాం, ఎంక్వైరీ చేయిస్తాం. పవన్ కళ్యాణ్ గారు పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, సమస్యలు తీసుకొస్తున్నారు. ఆ సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయా? ఎంతవరకు పరిష్కారం చేస్తున్నారు? దాదాపు మన దగ్గర అయితే బిఆర్టీఎస్ఎల్ ఏం లేవు. నిన్నటికి మన దగ్గర 8 పెండింగ్ ఉన్నాయి, 8లో కూడా 5 క్లియర్ అయిపోయినాయి. కొన్ని చేయగలిగినవి ఉంటాయి, కొన్ని చేయలేనివి ఉంటాయి. తమ దగ్గరికి ఫిర్యాదు తెస్తుందంటే రాజకీయ నాయకులకు కూడా ఫిర్యాదు చేస్తారు, వాళ్ళకి నష్టం జరిగితే. అటువంటి వ్యక్తి మీ గుర్రప్ప గారు నన్నే బయట వాళ్ళు జోక్యం చేసుకునే వరకు మాట్లాడారు. అతని పైన మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? మీరు చెప్పింది విన్నాను నేను. అతని మీద చర్యలు తీసుకోవడానికి అతను అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉన్న వ్యక్తి. ఎందుకంటే అతను ఏఈ నుంచి డిఈ కానీ ఈ కానీ వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ చీఫ్ కంట్రోల్లో ఉంటారు. ఎంటైర్ మున్సిపాలిటీస్ ఇన్ యువర్ కంట్రోల్. అది కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్. అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉండడం వేరు, సర్వీస్ హెడ్గా ఉండడం వేరు. ఇప్పుడు మీరు చెప్పే ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. ఒక ఎస్పీ గారు ఉంటారు సార్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అన్నిటికీ ఆయన హెడ్డే. మీరు ఒక యాజ్ ఎ కమిషనర్గా మీరంతా ఈ మున్సిపల్ అథారిటీకి అంతా మీరే హెడ్. మా సమస్య వచ్చింది పెద్దవాడు కాబట్టి చెప్తున్నాను. మా దగ్గర 5 వింగ్స్ ఉంటాయి. ఒకటేమో ఇంజనీరింగ్, మూడోదేమో మెప్మా ఉంటుంది, 4వదేమో రెవెన్యూ సైడ్ ఉంటుంది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇది మున్సిపల్ కమిషన్ కంట్రోల్లో ఉంటాయి. బట్ వీటి మీద అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా ఇంజనీర్లకు సంబంధించి సర్టెన్ లెవెల్ వరకు
సూపరింటెండెంట్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కంట్రోల్లో ఉంటాయి ఏఈ వరకు. ఆ పై స్థాయి అధికారులందరూ కూడా ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ కంట్రోల్లో ఉంటాయి. అట్లాగే టౌన్ ప్లానింగ్కు సంబంధించి కూడా మొత్తం కంట్రోల్ కూడా డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో ఉంటుంది. మెప్మా సిబ్బందికి సంబంధించి పీడీ మెప్మా. అందుకని వీళ్ళందరూ కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉన్న సిబ్బందిని అంటే నేను కోఆర్డినేట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను అధికారిగా ఉంటాను. ఎక్కడైనా ఏదైనా ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అనుకున్నాం. అట్లాంటి దాన్ని మమ్మల్నే ప్రశ్నిస్తున్నారు. బయట వారు జోక్యం చేసుకోవడం అంటే ఎంతవరకు పోతుంది ఈ ఇష్యూ అనేది మా ఒకసారి అతనికి ఏమి సెక్రటరీ నుండి మాట్లాడుతున్నాడా లేదా ఏమి, మేము ప్రతి వారికి ఫోన్ చేసే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించబడింది. ఇంకా పొలిటికల్ లీడర్స్గా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు మేము సేవలు అందించాలి. సేవలు అందించినప్పుడే మాకు ఉంటుంది. అలాగే సార్, మీ అందరి రెస్పాన్సిబిలిటీ మీరు ఈ శిల్పా సహకారకు శాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారా లేదా? సిబిల్ శిల్ప మహిళా బ్యాంక్ కానీ నంది రైతు మార్కెట్ యార్డ్ నుంచి వాళ్ళు రూమ్స్ రెంట్ తీసుకున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మున్సిపల్ అథారిటీకే పవర్ ఉంది. మేము ట్రేడ్ లైసెన్స్ వరకు కలెక్ట్ చేస్తాం. మిగతా ఓకే ట్రేడ్ లైసెన్స్ సార్, ఏదైనా కూడా మా లాస్ట్ విజ్ఞప్తి ఏమంటే ప్రజలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని దూషించకుండా, తిట్టకుండా, సామరస్యంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేసి పంపిస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇటువంటి దురుసుగా ప్రవర్తించే అధికారులపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలా, లేకుంటే వాళ్ళని ఇక్కడి నుంచి బదిలీ చేసేదానికి మీరు ప్రయత్నం చేయండి. లేకుంటే మేము హైకమాండ్కి తీసుకొని పోయి దీనిపైన నంద్యాల మున్సిపాలిటీ మీదే సిటీ ఏజెన్సీని వేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అందులో 3 భాగస్వామ్య పార్టీల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. అందరి సమక్షంలోనే చెప్తున్నా, ముఖ్యమంత్రి కూడా కలుస్తాం. అంతదాకా పోకుండానే మేము మా స్థాయిలోనే నేను చర్యలు తీసుకుంటాను. అందరు ఇప్పుడు ఫిజికల్ ఒక సీనియర్ సిటిజన్కి అన్యాయం జరిగింది. దౌలత్ ఖాన్ చనిపోయినాడు. ఇవన్నీ ఇంకా ముఖ్యమంత్రి దృష్టికి పోలేదు. ఇప్పుడు తీసుకెళ్తాం మేము ఖచ్చితంగా 23వ తేదీ ఇవన్నీ రాసుకొని పోయి మీడియా సమక్షంలోనే అందజేస్తాం. ద కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీ సిబ్బందిని అంతా చెప్పి చేయించండి. అలాగే దోమలను అరికట్టండి.